ఫ్రెండ్స్, ఏదో ఒక రోజు ఈ ప్రపంచంలోని మనుషులందరూ దేవుళ్ళు మతాలపై నమ్మకాన్ని కోల్పోతే ఎలా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలయాలు, చర్చిలు, మసీదులు కాకుండా కేవలం శాస్త్రం, తార్కికత, మానవీయత మాత్రమే మన జీవితాలను నడిపిస్తే ఎలా ఉంటుందని ఒక్కసారి ఆలోచించండి. అలా అయితే మన నైతికత, మానవ సంబంధాలు, జీవితం అంటే అసలు ఏమిటనే భావన ఎలా మారతాయి? ఇది కాస్త ఊహించలేనట్టుగా అనిపిస్తుంది, కానీ ఈ ఆలోచన మాత్రం ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ వీడియో ముగిసే సమయానికి నియంత్రిత, నేతృత్వం లేకుండా ఉండే ప్రపంచం మన నైతికతను, మానవ సంబంధాలను, మన అభివృద్ధిని ఎంతగా ప్రభావితం చేస్తుందో మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మన సమాజం సహజంగానే కొనసాగుతుందని అనుకుంటాం, కానీ మనం ఆధారపడే ప్రతి వ్యవస్థ ఒక్కసారిగా లేకుంటే ఏం జరుగుతుంది? మన నాగరికతను నిలబెట్టేది వాస్తవానికి ఏమిటో తెలుసుకుంటే మీ అభిప్రాయం పూర్తిగా మారిపోవచ్చు. అందుకని ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవ చరిత్రలో మతం ఒక కీలక శక్తిగా పనిచేసింది. ఇది సంక్షోభ సమయాల్లో మనకు ఓదార్పునిచ్చింది, అద్భుతమైన కళలను ప్రేరేపించింది, మరీ ముఖ్యంగా సంస్కృతుల నిర్మాణానికి బలమైన పునాదిగా నిలిచింది. కానీ అదే సమయంలో మతం విభేదాలకు కారణమైంది, యుద్ధాలను రెచ్చగొట్టింది, ఎవరిది నిజమైన విశ్వాసం అనే అంశంపై ఎప్పటికీ ముగియని వాదనలను పుట్టుకొచ్చేలా చేసింది. ఇప్పుడు ఆ అన్నింటినీ తీసివేశామని ఒకసారి ఊహించుకోండి. ఆలయాలు లేవు, చర్చులు లేవు, ప్రార్థనలు లేవు, సాంప్రదాయాలు లేవు, కేవలం మనుషులు, విజ్ఞానం, సమాజం మాత్రమే. ఇది సులభంగా సాధ్యమవుతుంది అనిపించవచ్చు, కానీ నిజానికి ఈ విషయం అంత తేలిక కాదు. మొదట మొరాలిటీ అనే సమస్య వస్తుంది. మతం మనకు న్యాయాన్ని, అన్యాయాన్ని భేదించేందుకు మార్గదర్శిగా ఉంది. అయితే మతం లేకపోతే మనకు నైతికత ఎక్కడి నుంచి వస్తుంది? మానవులు సహజంగానే మంచి చెడులను గుర్తించగలరా, లేక మతం లేని ప్రపంచం గందరగోళానికి దారితీస్తుందా? కొందరు అభిప్రాయం ప్రకారం మానవ నైతికత మతంపై ఆధారపడదు. మరికొందరు దైవిక నియమాలు లేకుండా ప్రజలు సరైన మార్గంలో నడవలేరని భావిస్తారు. దీనికి తోడు మతం సమాజానికి ఒక తీర్పునిచ్చే శక్తిగా ఉంది. ఇది మనుషులను ఒక్కటిగా చేర్చేలా చేస్తుంది. పండుగలు, ప్రార్థనలు, సాంప్రదాయాల ద్వారా మానవ సంబంధాలు బలపడతాయి. ఇక మతం లేకుండా మనం మరింత ఒంటరిగా ఉన్నాం అనుకుంటామా? లేక మతానికి భిన్నంగా కొత్త రకమైన సంఘాలు ఏర్పడతాయా? ఈ శాస్త్రీయ అవగాహన, సామాజిక విలువలు మనల్ని కలిపి ఉంచగలవా? మరొక ముఖ్యమైన విషయం జీవితానికి అర్థం అనే భావన. చాలా మందికి ఒక ఆధ్యాత్మిక శక్తి ఉన్నదని అనే నమ్మకం ఉంది. మానవ జీవితం ఒక దైవిక ప్రణాళిక ప్రకారం కొనసాగుతుందని భావించడం ఒక నమ్మకం. కానీ ఆ విధమైన హయ్యర్ పర్పస్ లేకపోతే, మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోతే, మతం లేకుండా మనం మన జీవితానికి అర్థాన్ని ఎలా తెలుసుకోవాలి? వ్యక్తిగత ప్రగతిని ఆశ్రయించి ముందుకెళ్తామా, లేక ఏదో ఒక వెలితి మిగిలిపోతుందా? ఇక ఎలాంటి మార్పు సమాజంలో ఎంతటి ప్రభావం చూపుతుందో ఊహించండి. ఇప్పటికి కూడా మతం, నాస్తికతపై చర్చలు చెలరేగితే పెద్ద గొడవే అవుతుంది. మరి మతం పూర్తిగా లుప్తమైతే తరతరాలుగా కొనసాగిన సాంప్రదాయాలు, నమ్మకాలు అన్నింటినీ కొత్త అంగీలంలో నుంచి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. సమాజం ఈ మార్పును స్వీకరించగలదా, లేక ఇది ఇంకో కొత్త విభేదానికి కారణం అవుతుందా? అయితే ఫ్రెండ్స్, ప్రపంచమంతా నాస్తికులతో నిండిపోతే మనం నిజంగా సామరస్యపూర్వకమైన సమాజాన్ని ఎలా నిర్మించగలమో ఇప్పుడు తెలుసుకుందాం. విజ్ఞానం మరియు విద్య. మనం సమాధానాల కోసం మతాలను ఆశ్రయించకుండా విద్య, విజ్ఞానం, శాస్త్రీయ పరిశోధనలను నమ్మాలి. పాఠశాలలో భావనాత్మక ఆలోచన, తర్కబద్ధమైన విశ్లేషణ, స్పష్టమైన సహజ దృక్పథం నేర్పాలి. అంధ విశ్వాసాలను అనుసరించకుండా ప్రశ్నించడం, అర్థం చేసుకోవడం, ఆధారాలతో నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. మానవత్వం, పరస్పర సహాయ సహకారాలు ప్రధానమైన విద్యా వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. ఈ విధంగా పురాతన గ్రంథాల, దేవుళ్ళ ఆదేశాల బదులు నిజమైన సమాచారం, పరిశోధన ఆధారంగా మన సమాజం అభివృద్ధి చెందుతుంది. మతరహిత నైతిక వ్యవస్థలు. చక్కటి మానవత్వం మతపరమైన గడిబిడులకు లోను కాకుండా మనుషుల సహజ స్వభావంగా ఉంచుకోవచ్చు. మతాలు ఉనికి చవి చూడకముందే సోక్రటీస్ లాంటి తత్వవేత్తలు నైతికత గురించి తర్కబద్ధంగా చర్చించారు. నైతికత మతపరమైన నియమాలు కాదు, ఇది న్యాయం, సహానుభూతి, మానవుల క్షేమానికి సంబంధించింది. మనుషులు ఒకరి పట్ల మర్యాదగా, సమానంగా ప్రవర్తించాలి. మంచి చెడులు, మానదండాలు మతాల ద్వారా కాక సమాజం సహజంగా స్వీకరించే నైతిక విలువ ద్వారా రూపొందాలి. సమాజాన్ని కొత్తగా నిర్వచించడం. దేవాలయాలు, పాఠశాలలు లేకున్నా మనుషులు ఒకరికొకరు తోడుగా ఉండగలరు. ఒకే అభిరుచులు, లక్ష్యాలు కలిగిన సమూహాలుగా ఏర్పడగలరు. ఉదాహరణకు పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులపై పోరాటం, అంతరిక్ష అన్వేషణ వంటి గొప్ప కారణాల చుట్టూ సమూహాలు ఏర్పడతాయి. ఇవి మత సంస్థల కన్నా మరింత బలంగా, ఆత్మీయంగా ఉండగలవు. టెక్నాలజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒకరికొకరు మద్దతునివ్వగలరు. మానవాళిలోనే కొత్త ఉద్దేశాన్ని వెతుక్కోవడం. మన జీవితం యొక్క ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవాలి. దేవుడి ఆజ్ఞల కోసం ఎదురు చూడకుండా మన జీవితానికి అర్థం సృష్టించుకోవాలి. సంబంధాలు, వ్యక్తిగత అభివృద్ధి, భవిష్యత్ తరాల కోసం ఏదైనా మంచి చేయడం ద్వారా మన లక్ష్యాన్ని తెలుసుకోవచ్చు. పునర్జన్మ, స్వర్గం గురించి ఆలోచించే బదులు మనకు దొరికిన ఈ ఒక్క జీవితాన్నే ఉపయోగపడేలా చూసుకోవాలి. భిన్నాభిప్రాయాలను గౌరవించాలి. ప్రపంచమంతా నాస్తికత్వం వైపు మారిపోయినా అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. కొంతమంది ప్రకృతి ఆవిష్కారాల్లో భద్రతను కనుగొంటారు, మరికొందరు తత్వశాస్త్రంలో లేదా కళల్లో సంతృప్తి పొందుతారు. మతాలు ఉన్నప్పటికీ ఒకే విధంగా ఆలోచించలేరు. అలాగే నాస్తికుల్లో కూడా విభిన్న దృక్పథాలు ఉంటాయి. నిజమైన శాంతియుత సమాజానికి ఒకరికొకరు గౌరవించుకోవడం అవసరం. సమాజం ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ పరస్పర అవగాహన రూపొందించుకోవడం చాలా ముఖ్యం. ఫ్రెండ్స్, మీరిప్పుడు ఏం చేయాలో అందరికీ తెలిసే సమయం వచ్చింది. మీరిప్పుడు ఏ మతాన్ని అనుసరిస్తారు? ఏథియిజం గురించి ఆలోచిస్తారా లేదా మధ్యస్థంగా ఉంటారా? మీరు ఆలోచించాల్సిన విషయం ఒకటే,
మీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసే అంశాల గురించి సమగ్రంగా ఆలోచించండి. మీ నిర్ణయాలను ఏం నడిపిస్తుంది, మీ జీవితానికి ఏది అర్థాన్ని ఇవ్వగలదు, ఏది మనిషిగా ఉండటానికి నిబద్ధతను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రశ్నలను మానసికంగా పరిశీలించడం ద్వారా మీరు కొత్త దృష్టితో ప్రపంచానికి సహాయం చేయగలుగుతారు. అలా కాకుండా మీరు ఒంటరిగా చట్టాలు మరియు ఆలోచనలు మారుస్తున్న ప్రపంచం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనిషిగా సహజమైన మానవత్వంపై ఆధారపడి పనిచేయడం అత్యంత ముఖ్యమైనది. అప్పుడే మీరు మీ అభిప్రాయాలను ప్రశ్నించి సమగ్రంగా నేర్చుకుంటూ మరియు మానవత్వం, విచారం, కొత్త ఆలోచనలతో ఎదగడమే మనందరం ముందుకు సాగడంలో ముఖ్యమైన దశగా మారుతుంది. చివరిగా ఈ వీడియోకి కంక్లూజన్. ఫ్రెండ్స్, నాస్తికులతో నిండిన ప్రపంచం నిజంగా ఎలా ఉంటుంది? ఇది మన దగ్గర ఎప్పటికీ ఉన్నదాన్ని కూల్చివేసి కొత్తదాన్ని నిర్మించడం గురించి కాదు. సైన్స్, నీతి మరియు మానవ సంబంధాల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ప్రపంచం. ఇది పరిపూర్ణంగా ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదు. కానీ మనం కలిసి సమస్యలను పరిష్కరించడానికి మరియు మనం ఇంతకు ముందు ఎన్నడూ ఊహించిన విధంగా అర్థాన్ని సృష్టించుకోవడానికి పనిచేసే ప్రపంచం కావచ్చు. నిజం ఏంటంటే మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మనమందరం ఒకే కథలో భాగమే మరియు బహుశా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి అది సరిపోతుంది.